అప్పుడు కేవలం స్టూడెంట్స్ ఉద్యమం కాబట్టి నేను సీరియస్గా పాల్గొన్నాను. అప్పుడు లాఠీ దెబ్బలు తినడం, బస్సుల అద్దాలు పలగొట్టడం, తర్వాత నిరాహార దీక్ష మాది వేములవాడలో 100 రోజుల నిరాహార దీక్ష శిబిరం ఏర్పాటు చేసి సక్సెస్ఫుల్గా చేసినాం. కానీ అది మధ్యలోనే సమస్యపోయిందనే విషయం మీకు అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణ సాధించుకున్నప్పటికీ ఇప్పటి వరకు అందరూ మాట్లాడేది కాబట్టి నేను దాని గురించి లోతుకు పోదలుచుకోలేదు. కానీ దాని పాశవికమైన ఆలోచన విధానాలు అంటే ఎవరైనా ప్రశ్నిస్తే అణిచివేసే విధానం ఎట్లా ఉండే అంటే నాకు జరిగినటువంటి ఒక సంఘటన ఒక నిమిషంలో చెప్పి దిగిపోతాను. మా ఎడిటర్ రెహమాన్ గారు చెప్పారు, దాదాపు ఒక 50 మంది ఇళ్లను కూల్చేసిండు అప్పటి మంత్రి గంగుల కమలాకర్ అన్యాయం. చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నారు, సీరియస్ ఒక 50 మంది అది పేద ముస్లింలు వాళ్లకు ఇనాం కిందనే ఇచ్చినటువంటి భూమి అది. ఆ ఇనాం భూమిలో వాళ్ళు చిన్నగా షెడ్ వేసుకున్నారు. అక్కడ ఉండే పరిస్థితి లేకపోవడం వల్ల, ఎందుకు లేదు అని చెప్పంటే అక్కడ నీళ్లు లేవు, రోడ్లు లేవు, లేదా కరెంటు వ్యవస్థ లేకపోవడం వల్ల వాళ్ళు అక్కడి కన్సూప్ మేరలో ఉన్నటువంటి ఒక 500 రూపాయలు 1000 రూపాయలు కిరాయికి ఉన్నటువంటి ఇళ్లలో ఉండి అవి చూసుకుంటున్నారు. ఆ సందర్భంలో ఈ భూ కబ్జాలు మీకు అందరికీ తెలిసినాయి. ఆ భూ కబ్జాల్లో భాగంగా వాళ్ళ అనుయాయులు నంబర్ లేని కారులో వచ్చి బుల్డోజర్స్ తీసుకొచ్చి కూల్చేసింది. బుల్డోజర్ పాలన అనేది. అప్పుడు దాన్ని రాయడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా కొంత రాసిండ్రు. మనమే హైలైట్, దాంట్లో జనం సాక్షి హైలైట్. ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి అంశాలను అందించడం జరిగింది. ఇవన్నీ పోను ఎలక్షన్స్ వచ్చిన తర్వాత అప్పటికి ఎవరు వాళ్ళ దగ్గర పోయి మాట్లాడించిన వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, తర్వాత ఎంఐఎం వాళ్ళు, రాష్ట్ర నాయకత్వం కూడా వచ్చి అక్కడికి మాట్లాడినప్పటికీ అక్కడ ఏం పరిష్కారం కాలేదు. ఇది చివరగా వాళ్ళ బాధ్యత ఏంటంటే ఎలక్షన్ పీరియడ్లోనైనా వచ్చి మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం, జరిగిందేదో జరిగిపోయింది అని చెప్పి ఆ మంత్రి ఏమైనా హామీ ఇస్తాడేమో అనేటువంటి ఒక ఆశతోటి చూస్తున్నారు. చూస్తున్న సమయంలో అప్పటికి కూడా రాకపోయేసరికి మళ్ళీ ఎడిటర్ గారి దృష్టికి వాళ్ళు తీసుకుపోయారు. సార్ ఇప్పటికి కూడా మాకు ఒక హామీ రాకపోతే మా గతి ఏంది అనేటువంటి విషయం వచ్చేసరికి ఇది మీరు రాయాల్సిన అవసరం ఉంది అని చెప్పంటే వాళ్ళ దీనగాథను మాత్రమే మనం రాసినాం, ఇంకేం లేదు. అంటే ఇప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదు. మాకు కట్టించడం విషయం పక్కన పెట్టేసి మాకు కూల్చేసిండ్రు, దాని నష్టపరిహారం ఎవరిస్తారు, ఏమవుతుంది అని చెప్పని బాధపడుతున్నారని చెప్పని రాస్తే ఆ వార్త పబ్లిష్ అయింది. ఉదయం 8 గంటలకే నాకు ఫోన్ వచ్చింది, మీ ఇంటికి పోలీసులు వస్తున్నారు సార్ అని. సరే రానివ్వండి ఏముంది అని చెప్పి అనుకొని నేను చూసాను. వాళ్ళు వచ్చారు, పరిచయం చేసుకున్నారు. ఏమిటి అని చెప్పంటే సార్ సిఐ గారు రమ్మన్నారు మళ్ళీ. ఎందుకు అన్న, ఏమో తెలియదు సార్ అన్న. నేను టిఫిన్ చేయలేదు, టిఫిన్ చేయవచ్చా, ఇట్లే రచ్ చేయమంటారు, చేయండి సార్ అన్నారు. మీరు వెళ్ళండి, నేను ఒక 20 నిమిషాల్లో వస్తున్నాను. లేదు సార్ తీసుకొని రమ్మన్నారు. సరే మంచిది కూర్చోండి అని చెప్పి నేను టిఫిన్ చేసి వాళ్ళకు కూడా టీ ఇచ్చిన తర్వాత నేను బండి తీసే కీ తీయబోతే, కీ మీరు తీయకండి సార్, మా బండి ఉన్నది అన్నారు. అంటే అరెస్ట్ చేస్తున్నారా అని అడిగినాను. లేదు సార్ అన్నారు. మరి మా సిచ్యువేషన్ అంతా అదే క్రియేట్ చేసి మళ్ళీ ఈ మాట ఏంది, అది కాదు అంటారు. మా పై ఆఫీసర్లు మాకు అది చెప్పలేదు. మరి ఏమిటి అని చెప్పి మీరు రండి సార్ అన్నాడు. కొంచెం ముందుకెళ్ళేసరికి మా ఇంటి ముందరనే ఇన్నోవా కారులో ఎస్ఐ కూడా కూర్చొని ఉన్నాడు, పోలీస్ ఇన్నోవా కారులో కూర్చొని ఉన్నాడు. ముందు హెడ్ కానిస్టేబుల్ ఎక్కిండు వెనక దాంట్లో, ఆ తర్వాత నన్ను ఎక్కమన్నారు. చివరికి కానిస్టేబుల్ కూర్చున్నాడు. నేను నవ్వినా, ఎందుకు సార్ నవ్వుతున్నారు అంటే దుంకురికి తానుకుని మధ్యలో కూర్చోబెట్టిరా అని అంటే, ఎంత మాట సార్ మీరు అట్లా అంటారు, మరి లేకపోతే ఏంటండి ఇది అతన్ని విషయం కదా, సిఏ గారు రమ్మన్నారు అని చెప్పంటే ఒక కాల్ చేస్తే నేనే వస్తుంటి అని చెప్పంటే అక్కడికి పోయినా తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టారు. ఏంది అంటే చెప్పారు. లక్కీగా ఏంటంటే మా ఊరు అతను అక్కడ ఎస్ఐ ఉన్నాడు, మీరు ఉండండి సార్ అని చెప్పారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏం లేదు, ఈరోజు వార్త వచ్చింది కదా, మినిస్టర్ గారు సిపి గారికి చెప్పారు, సిపి గారు సిఐ గారికి చెప్పారు, సిఐ గారు మాకు చెప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టమన్నారు. కూర్చోబెట్టినాం. మిమ్మల్ని కూర్చోబెట్టడమే ఇక్కడ లక్ష్యం. ఎఫ్ఐఆర్ 8 గంటల వరకు ఎఫ్ఐఆర్ కావడం ఏంటి? ఇప్పుడు మన వాస్తవం చెప్పాలంటే మన సర్క్యులేషన్ ఏంది ఏమిటి అనేటువంటిది ఒక పెద్ద విషయం. అది ఆ సర్క్యులేషన్ విషయం పక్క పెట్టి వాళ్ళకి ఎట్లా జరిగింది ఏం జరిగింది మొత్తాన్ని ఫైల్ అయిపోయింది. కూర్చోబెట్టిన తర్వాత నేను ఫస్ట్ రెహమాన్ గారికి ఫోన్ చేశాను ఇంట్లో నుంచి. నేను ఫాలో అప్ చేస్తుంటే మీరు ఏం
వెనక ముందు చేయకండి అని చెప్పి అన్నారు. ఓకే అని చెప్పాను. పోయిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత నాకు ఉదయంలో కలిసి పని చేసాను శేఖర్, ఇప్పుడు ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్. తనకు ఫోన్ చేసి అన్న ఇది సంగతి అని చెప్పంటే, నేను కేటీఆర్ మీటింగ్లో ఉన్నా అన్న, అయినా పర్వాలేదు నేను వెంటనే వస్తున్నా అని చెప్పి వచ్చేసి కూర్చున్నాను నాతో పాటు. అన్న నేను నీతో పాటు నేను అన్నాడు. మనం ఇక ఏం భయం లేదు అన్నాడు. అసలు మనం భయపడే రకమే కాదు. అన్న నీతో పాటు నేను నువ్వు వచ్చి కూర్చున్న తర్వాత నాకేం భయం అని చెప్పి కూర్చున్నాను. ఇక వదిలేరు. ఆ తర్వాత శేఖర్ అక్కడి నుంచి కాల్ చేశాడు సిఐకి. సార్ నేను మీటింగ్లో ఉన్నా, ఇక్కడ బందోబస్తులో ఉన్నా, నేను తర్వాత మాట్లాడదాన్ని పెట్టేసాడు. మన గంగ గారికి ఫోన్ చేస్తే నీది అదే అయిపోతున్నది ఈ మధ్య, ఒక 15 రోజుల్లో 3 జర్నలిస్టులు అరెస్ట్ చేసిండ్రు, ఇది ఏంది అని చెప్పినా నాదేముందా, నాదేం లేదు అంటే పోలీసులు చెప్తున్నారు ఒకసారి మాట్లాడించు అన్నాడు. అట్లా నీ గురించి వాడేట మాట్లాడరు కదా అని పెట్టేసిన తర్వాత మళ్ళీ సిపికి చేస్తే సిపి అప్పుడు చేయలేదు. కానీ ఆ తర్వాత లేట్ అవర్స్లో 2 o'clock వరకు అట్లా ఫోన్ చేసాడు. అప్పటికి ఉన్న విషయం ఏంటంటే వెంటనే బయటకు బొక్కింది. ఒక 100 మంది జర్నలిస్టులు వచ్చారు స్టేషన్కు. అది నాకు సంతోషకరమైన విషయం. బీఆర్ఎస్ వాళ్ళు తప్ప మిగతా ప్రతిపక్షాల వాళ్ళందరూ వచ్చారు. అది మేమున్నాం. అది ఒక 50 మంది అక్కడ చెట్ల కింద నిల్చొని ఉన్నారు, ఎక్కడ కదలకుండా, వస్తూ పోతూ 50 మంది ఉంటే కూడా. అట్లా ఉన్న సమయంలో 2 గంటలకు సిపి నుంచి మా మిత్రుడు శేఖర్కి ఫోన్ వచ్చేది. సార్ ఏమో ఫోన్ చేశారంటే, మా మిత్రుడిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు, నాకే 65 సంవత్సరాలు, నాకంటే ఇంకొంచెం పెద్దోడుతాను, మరి టైం కింద ట్యాబ్లెట్స్ వేసుకుంటూ భోజనం చేస్తూ ఇటువంటివన్నీ ఉంటాయి, మరి ఏమన్నా అయితే దానికి మీరు బాధ్యత వహిస్తారా? ఎంత మాట సార్, మీరు పెట్టేయంగానే నేను పంపించమని చెప్తే మీతో తర్వాత మాట్లాడదామని చెప్పి అన్నారు. ఓకే అని చెప్పిన తర్వాత చెప్పేసింది, అక్కడ పంపించేసింది. మా సంతకాలు తీసుకొని నోటీసులు ఇస్తూ. ఇది జరిగిన విషయం. ఆ తర్వాత మళ్ళీ దాని గురించి మాట్లాడిన లేరు, ప్రస్తావన లేదు, మాట లేదు, ముచ్చట్లేదు. ఇది పాలన. ధన్యవాదాలు. మిత్రులారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పేద ప్రజలు ఒక దాత ఇచ్చినటువంటి స్థలంలో ఇల్లు నిర్మించుకుంటే 50 మంది పేద ముస్లింలు, మంత్రి అనుచరులు బుల్డోజర్లతోటి ఆ ఇల్లు కూల్చేసిన బుల్డోజర్ని తెచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టలేదు, కూల్చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టలేదు, ఆ వార్త రాసిన విలేకరిని తీసుకుపోయి నిర్బంధించారు. ఇది ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పాలన. ఆయనని పోలీస్ స్టేషన్ చుట్టూ అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు, ప్రజలు పోలీస్ స్టేషన్ని చుట్టుముట్టి విడిపించుకున్నారు. ఆయన మీద ఏదో కేసు కూడా అయినట్టున్నది వార్త రాసినందుకు ప్రజల పక్షాన. ఆయనతో పాటు తెలంగాణ ఉద్యమకారుల మీద, తెలంగాణ జర్నలిస్టుల మీద, ప్రొఫెసర్ కోదండరామ్ గారి మీద ఉన్న అన్ని కేసుల్ని ఎత్తేయాలని మనం ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తున్నాం.